రవి గారు, రెండో అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకి టీడీపీకి మధ్య కొన్ని ప్రస్ఫుటమైన అంటే విజిబుల్ తగాదాలు, విజిబుల్ గ్యాప్స్ కనపడుతున్నాయి. అలాగే వైసీపీ నుంచి కూడా జనసేనకి గట్టిగానే సవాళ్ళు ఎదురవుతున్నాయి. డైరెక్ట్గా పార్టీ నాయకుడి మీదే వాళ్ళు కొన్ని కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి సార్? గ్యాప్స్ మీరు అన్నట్టుగా కూటమిలో ఒక విధమైన పరస్పర అపనమ్మకం, తేడాలు ఇట్లాంటివి రావటం సహజంగానే ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నది కాస్త పోయి చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకుడిని చేయటం, ఈ విషయాలన్నీ చంద్రబాబు 1-2 సార్లు బహిరంగంగా చెప్పటం. ఈ మధ్య ఢిల్లీకి కూడా మీరు చూస్తే లోకేష్ ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు చంద్రబాబు కంటే ముందు ఆయన ఢిల్లీ మంత్రాంగం ఇదంతా జరుపుతున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ తర్వాత అన్నది కాదు, ఇప్పుడు మరో 15 ఏళ్ళు తెలుగుదేశమే ఉండాలి, చంద్రబాబే ఉండాలి అని ఆయన చెప్పడం. సో ఇక్కడ ఒక ఇన్హెరెంట్, ఒక అంతర్గతమైన వైరుధ్యం సహజ సిద్ధంగా కనిపిస్తూనే ఉంది. అది అలా ఉంచి ఈ మధ్యకాలంలో కొన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వరుసగా చాలా సమస్యలు వచ్చాయి. ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టినట్టు వాళ్ళ అమ్మగారిని తిట్టిన సందర్భం కానీ, ఆ శ్రీశైలంలో ఒక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఇంకా నెల్లూరులో పెరోల్ ఇప్పించారు నేరస్థ చరిత్ర కలిగిన ఇట్లాంటివన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు కొంచెం సమస్యలో చిక్కుకోవడం. చంద్రబాబు నాయుడు కూడా 1-2 సార్లు వాళ్ళ క్లాసులు పీకి మంత్రివర్గం క్యాబినెట్ అంటే క్లాస్ అన్నట్టుగా తయారైపోయింది. ప్రతిసారి ఆ వార్తలు విడుదల చేయటం, లీక్ చేయటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, మీరు ప్రతిదాన్ని చేస్తాం అన్నారు కదా. ఎట్లా అంటే ఆయన నిర్వహిస్తున్నది పర్యావరణ అటవీ శాఖ, ఆ శాఖలోకి వచ్చేది శ్రీశైలం ఘటన. శ్రీశైలంలో శిఖరం అని పైన కింద దోర్ణలో పైన శిఖరం, ఆ శిఖరం దగ్గర ఉదయం 6 గంటలకు తెరిచి 9 గంటలకు మూస్తారు. తర్వాత వాహనాలు రాకూడదు, ఎందుకంటే అది పులుల అభయారణ్యం. కానీ ఆ సమయంలో ఎమ్మెల్యే తన వాళ్ళతో సహా వెళ్ళాడు. వాళ్ళు సిబ్బంది ఆపితే వాళ్ళు తర్వాత కాసేపటికి వచ్చి వాళ్ళ మీద చేసుకొని, అంతేకాకుండా వాళ్ళ అఫీషియల్ వెహికల్లో అటవీ శాఖ వాహనంలో కూర్చోబెట్టుకొని పోయి తిప్పి కొంచెం కొట్టారు, బాధ పెట్టారని వాళ్ళు డ్రెస్ వేసుకొని మరి అటవీ శాఖ గార్డులు, ఫారెస్ట్ ఫోర్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడారు. అది మొత్తం వైరల్ అయిపోయింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇది తీవ్రమైన ప్రశ్న కదా. సో ఆయన ఉత్తర్వు ఇచ్చాడు, ఎవరినైనా వదిలిపెట్టకూడదు. ఇదిగో మోదీ గారు 130 రాజ్యాంగ సవరణ కూడా తెచ్చాడు, ప్రధానమంత్రిని కూడా ఉపేక్షించకూడదని. ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా నేనైనా మీరు తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద కేసు పెట్టండి అని ఆయన మీడియా ద్వారా కూడా ఉత్తర్వులు ఇచ్చారు. సరే కేసు పెడదాం సార్, దానికి ఏముందని కేసు పెట్టారు. ఎవరి మీద పెట్టారు అంటే, A1గా జనసేనకు చెందిన అశోక్ అనే అతన్ని, A2గా ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న ఈ శాసనసభ్యుడు రాజశేఖర్ను పెట్టారు. అశోక్ కుమార్ కూడా అక్కడ ఉన్నాడు అని వైసీపీ ఛానల్స్లో కూడా చెప్పారు, అంతవరకు నిజమే. అయినా కానీ ఈయన నాయకుడు ఎమ్మెల్యే ఈయన కదా అంటే జనసేనను ఇరికిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆవేశము లేదా ఆదేశము ఆయన బెడిసి కొట్టింది జనసేనకు అనే ఇట్లాంటి ఘటనలు ఇంకా చాలా. నాదెండ్ల మనోహర్ మీద కొన్ని వచ్చినవి కానీ, లేకపోతే ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ అని ఉంటాడు తాడేపల్లిగూడెం, ఆయన చాలా తీవ్ర స్థాయిలో అసలు మనమున్న చోట తెలుగుదేశం పెత్తనమే, వాళ్ళున్న చోట మనల్ని అసలు పట్టించుకోవటం లేదు. కొంతమంది అయితే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, ఉప ఎన్నిక వస్తుందని ఈ పద్ధతిలో దాడి చేశారు. మొన్న అయితే ఆయన పవన్ కళ్యాణ్, మరో రంగా, వీళ్ళందరూ ఈ అభిమానులు అండి, మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని సామాజిక నేపథ్యం, సోషల్ ఈక్వేషన్. కాబట్టి వీటన్నిటితో గట్టిగా పోవాలని ఆయన వద్దంటున్నాడు కాబట్టి ఊరుకుంటున్నాం, కానీ లేకపోతే చాలా అసంతృప్తిగా ఉంది అని ఇలా వరుసగా చెప్తూ పోతే కనుక తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశంలోనే ఒక అసంతృప్తి. ఉదాహరణకు వాళ్ళ అధికార ప్రతినిధిగా ఛానల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు ఒక ఆయన సుధాకర్ రెడ్డి అని. ఆయన మాట్లాడుతూ ఘోరంగా ఉంది పరిస్థితి, తట్టుకోలేకపోతున్నాం మా పార్టీలోకి. కాకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటారు, కానీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఆ పేరుతో వీళ్ళు చెప్పడం తప్ప
పార్టీ పదవులు 30 లక్షలకు అమ్ముకుంటున్నారు, నేను రాజీనామా చేసి వీటి మీద పోరాడదాం అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. సో ఇది తెలుగుదేశంలోనే అంతర్గతంగా ఉంది. సో ఇవి సహజంగా జనసేన టీడీపీ సంబంధాలు వీటన్నిటిలో కొంచెం ఇది తీసుకొని రావడం ఒకటి జరుగుతుంది. ఇంకా మూడోది వైసీపీ వాళ్ళు కొంతకాలం లోకేష్ లేదా కొంతకాలం ఇది అన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని ఎప్పుడు ఒకరినొకరు అనుకోవడం జరుగుతున్నది కదా. ఇప్పుడు వాళ్ళు కేసు కూడా వేశారు. ఈ సినిమాలో నటించడం అన్నది ఉప ముఖ్యమంత్రిగా ఉండి హరిహర వీరమల్ల అప్పుడు చాలా వివాదం నడిచింది కదా. సినిమాల్లో నటించడం ఒకటైతే ఈ నటించడము దాని ప్రమోషన్ కోసం ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా తనకున్న స్థానాన్ని ఉపయోగించి ఆదేశాలు ఇచ్చి లేకపోతే అని కేసు వేశారు. మామూలుగా కేసు వేశారు. ఆ విచారణ క్రమంలో ఇంకొక అంశం బయటకు వచ్చింది ఏంటంటే ఈ కేసు చాలా తీవ్రమైంది కాబట్టి ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీన్గా ఉన్నారు, మీరు జాగ్రత్తగా చూడండి అని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు అని మళ్ళీ ఆ అడ్వకేట్ చెప్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని మీద సిబిఐతో విచారణ జరిపించాలి అని, ఆర్థిక అంశాలు ఏమున్నాయి, దుర్వినియోగం ఎలా జరిగింది, అసలు ఈ పద్ధతి ఏంటి అని. సో ఖచ్చితంగా దీన్ని హైకోర్టు అడ్మిట్ చేసింది. తర్వాత ఏం చెప్తుంది అనేది ఒకటైతే నిజం ప్రమోద్, ఒక ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉంటూ నటించడం అన్నది గతంలో పెద్దగా జరగలేదు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించాడు కానీ అది కొద్ది రోజులే, ఇంతలో ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఆ సినిమా కూడా ఆయన ఆపేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారంలోకి వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత ఎప్పుడో విడుదల చేశాడో అదేమో ఆడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన సినిమాలు సీరియస్గా తీస్తానని దానికోసం వేరే షెడ్యూల్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి అతగా ఆడంది పక్కన పెడితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే సినిమా ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్, ఇవి నడుస్తున్నాయి పైప్ లైన్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ వీటిని ఎలా డీల్ చేస్తాడు అన్నది ఒకటైతే, ఈ పార్టీలో కొంత అసంతృప్తి, ఈ పరస్పరంగా వస్తున్న ఈ ఆరోపణలు మీకు అంతకుముందు కూడా చెప్పుకున్నాం. వైజాగ్లో జనసేనకు సంబంధించిన యాదవ్ ఆయన మీద స్పీకర్ స్వయంగా ఆయన ఆరోపణలను విచారించండి అని అడిగిన పరిస్థితి. మరి ఇవన్నీ చంద్రబాబు ఎలా సాల్వ్ చేస్తాడనేది ఒకటైతే, పవన్ కళ్యాణ్ మటుకు తన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. అందుకనే 31వ తారీఖున విశాఖలో జనసేన విస్తృత సమావేశం ప్లీనం అని పెట్టారు. అక్కడ ఇలాంటివన్నీ చర్చించి కొంత దిశానిర్దేశం చేస్తారేమో అని భావిస్తూ ఉన్నారు. మూడోది చివరిది స్థానిక ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో తమ కోట ఎంత ఉంటుంది, ఏమేమి వస్తాయి, ఎక్కువ తెచ్చుకోవాలి, లేకపోతే పార్టీ కార్యకర్తల అభిమానులు నిరుత్సాహపడుతున్నారు అన్నది వాళ్ళ ఫీడ్బ్యాక్. ఇది కాకుండా వాస్తవంగా తెలిసే ఒక సనాతనం ఉంది కదా, సనాతని అంటుంటారు. పవన్ కళ్యాణ్ శృతి మించి సనాతనం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. దీన్ని బాగా ఎదుర్కొనే వాళ్ళలో ప్రకాష్ రాజ్ ముఖ్యుడు. సో ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఒక చిలిపి సందేహం, మోదీ ఇది అన్నీ తీసుకొస్తున్నాడు కదా 3 బిల్లులు, ఈ బిల్లుల కింద చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి మరింత విధేయంగా ఉండే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారు అనే అభిప్రాయాలు చాలా ఉన్నాయి అని ఒక కామెంట్ కూడా పెట్టాడు. సో ఒక విధంగా ఇలాంటి తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్ కొంచెం పెంచాలి అన్న కోణం కూడా ఉంది. టీడీపీ వైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ ఇంత విపరీతంగా ఇది చేస్తారనుకోలేదు, మేమేదో బీజేపీతో రాజకీయంగా ఉపయోగించుకుందామని అంతవరకు అనుకుంటే పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని ఇది పూర్తిగా మంది కూడా మరో పరివార్ లాగా మారిపోతుంది అనే ఒక ఆందోళన కూడా వాళ్ళల్లో ఉంది. వీటన్నిటికీ ఏం సమాధానం లభిస్తుందో మనం 31వ తారీఖు తర్వాత చూడొచ్చు. రైట్ సార్.